మహాభారతంలో అత్యంత కీలకమైన ద్రౌపది వస్త్రాపహరణం వంటి దారుణానికి దారితీసిన ఘట్టం మాయాజూదం. ఎప్పుడూ ధర్మాన్నే తప్పని సత్యమే పలికే ధర్మరాజు యుధిష్ఠిరుడు అసలు జూదమాడటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? తన తమ్ముళ్లను భార్యను కూడా పణంగా పెట్టేంతగా అతడిని ఏ శక్తి ప్రేరేపించింది? దీని వెనక కేవలం శకునిమాయ మాత్రమే లేదు, శాపాలు, ఒక రాజు పాటించాల్సిన కఠినమైన రాజధర్మాలున్నాయి. ధర్మరాజు జూదం ఎందుకాడాడు? ఎవరికీ తెలియని అసలు రహస్యం. మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కాని ఆ యుద్ధానికి బీజం పడింది మాత్రం మాయాజూదగృహంలోనే. సత్యహరిశ్చంద్రుడి తర్వాత అంతగా ధర్మాన్ని పాటించే ధర్మరాజు అసలు జూదమాడటానికి ఎందుకు సిద్ధమయ్యాడు? శకుని మోసం చేస్తున్నాడని తెలిసికూడా ఆటను ఎందుకాపలేదు? దీని వెనక వ్యాసమహాభారతంలో దాగి ఉన్న ఎవరికీ తెలియని 3 భయంకరమైన కారణాలు తెలుసుకుందాం. 1. రాజధర్మం, క్షత్రియ నియమం. ఆ కాలంలో రాజులకు, ముఖ్యంగా క్షత్రియులకు కొన్ని కఠినమైన నియమాలుండేవి. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆహ్వానాన్ని తిరస్కరించకపోవడం. ఒక క్షత్రియుడిని ఎవరైనా యుద్ధానికి పిలిచినా లేదా జూదానికి పిలిచినా నేను రాను అని వెనకడుగు వేయకూడదు. అది క్షత్రియ వంశానికే అవమానంగా భావించేవారు. ధృతరాష్ట్రుడు హస్తినాపురం నుండి విదురుణ్ణి పంపి ధర్మరాజును జూదానికి ఆహ్వానించాడు. పెద్దనాన్న అయిన ధృతరాష్ట్రుడి ఆజ్ఞను, క్షత్రియ నియమాన్ని గౌరవించడం కోసమే ధర్మరాజు జూదశాలకు అడుగుపెట్టాడు. 2. వ్యాసమహర్షి ఇచ్చిన శాపం, హెచ్చరిక. రాజసూయ యాగం ముగిసిన తర్వాత వేదవ్యాస మహర్షి ధర్మరాజును కలిసి ఒక భయంకరమైన నిజం చెప్తారు. ధర్మరాజా, రాబోయే 13 ఏళ్లపాటు నీకు గ్రహస్థితి అస్సలు బాలేదు. నీ కారణంగా, నీ తోటి రాజుల తప్పుల కారణంగా భరతవంశం అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది విన్న ధర్మరాజు ఒక కఠినమైన ప్రతిజ్ఞ చేస్తాడు. నా వల్ల ఎలాంటి యుద్ధం రాకూడదు. నా తోటివారు ఏం చెప్పినా నేను ఎదురు చెప్పను, అందరితో శాంతంగా ఉంటాను అని అనుకుంటాడు. అందుకే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు జూదానికి పిలవగానే తాను కాదంటే ఎక్కడ గొడవలు మొదలై యుద్ధానికి దారితీస్తుందో అనే భయంతో శాంతిని కాపాడడం కోసం జూదానికి ఒప్పుకున్నాడు. కాని అదే యుద్ధానికి దారితీస్తుందని అతను ఊహించలేదు. 4. శకునిమాయ, కపట వ్యూహం. ధర్మరాజు జూదశాలలోకి అడుగుపెట్టేటప్పుడు దుర్యోధనుడితో ఆడతానని అనుకున్నాడు. కాని ఆట మొదలయ్యాక దుర్యోధనుడు నా తరఫున నా మామ శకుని పాచికలు వేస్తాడు అని చెప్తాడు. శకుని దగ్గర ఉన్న పాచికలు సాధారణమైనవి కావు. అవి అతని తండ్రి అంటే సుబలుడి అస్థికలతో చేసినవి. శకుని మనసులో ఏ నెంబర్ అనుకుంటే ఆ పాచికలు అదే నెంబర్ను చూపిస్తాయి. ఇది ముందే తెలిసిన మోసం. కాని ధర్మరాజు ఒక్కసారి ఆట మొదలుపెట్టాక మధ్యలో ఆపడం అధర్మమని భావించి ఓడిపోతున్నా సరే ఆటను కొనసాగించి సర్వస్వాన్ని కోల్పోయాడు. చూశారుగా, ధర్మరాజు కేవలం జూదారి కావడం వల్ల ఆడలేదు. ఒకవైపు క్షత్రియ ధర్మం, మరోవైపు పెద్దల మాటను జవదాటలేని గుణం, వ్యాసమహర్షి చెప్పిన కాలగమనం, ఇవన్నీ కలిసి ధర్మరాజును ఆ మాయాజూదంలో బంధీని చేశాయి. విధి ఎంత బలమైనదో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.